హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఉగ్గాని రెసిపీ చూపిస్తున్నాను కదా. ఇదే పెద్ద రెసిపీస్ కాదండి, అందరికి వచ్చినవే, కానీ నా స్టైల్లో నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపిస్తాను అనమాట. ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే మార్నింగ్ అదే టిఫిన్కి చేసినాను అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఆయిల్ వేసుకొని అందులో తిరువాత గింజలు, కరివేపాకు మంచిగా వేగించుకొని అందులోకి ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఒక 10 to 15 minutes ఆనియన్ వేగడానికి టైం పడుతుంది కదా. ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇట్లా చేస్తాను. ఇంకా తర్వాత దాంట్లోకి టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేగించుకోవాలి. అది ఆయిల్ అంతా పైకి వచ్చిన వరకు వేయించుకోవాలండి. అట్లయితేనే బాగుంటుంది. ఇంకా అట్లయితే కూడా ఉడికినాయి, అదే ఫ్రై అయినాయని తెలుస్తుంది అనమాట ఆయిల్ పైకి వస్తే. ఇంకా బొరుగులు అయితే మంచిగా వాటర్లో తడుపుకొని ఇంకా మనం చేసిండే గ్రేవీలోకి అయితే వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంకా అంతే అండి ఉగ్గాని. చాలా బాగుంటుంది. ఇంకా పప్పుల పొడి వేయచ్చు, కానీ నేనైతే ఇంకా పొడలు ఉన్నాయి కదా ఇంకెందుకు అని నేనైతే వేయలేదు. మీరు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, బాగుంటుంది అది వేస్తే కూడా. నేనైతే వేయలేదనమాట. ఉగ్గాని బజ్జీ చేయాలంటే చాలా కష్టం అబ్బాయి, ఎంత టైం పడుతుందో. దీనికే ఒక 1 hour పడిపోయింది. ఇంకా అవన్నీ కట్ చేసుకొని చేసే లోపల ఇంకా ఉగ్గాని ఏమో కానీ బజ్జీలు చాలా టైం పడుతుంది. బజ్జీల రెసిపీ కూడా ఎలా చేసినాను, ఆనియన్ పకోడీ, నేనైతే నా ఛానల్లో పోస్ట్ చేసినాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ కొత్తగా ముందుగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంతోమందికి సపోర్ట్ చేస్తారు, అట్లా నాకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. ఏంటండి యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అంటే అంత ఈజీ అనుకున్నారా? దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, యూట్యూబ్లో ఎలా ఎడిట్ చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట. అట్లా నా కష్టం కోసం కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వెళ్తే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.